నాన్నగారి తరపు వాళ్ళు ఎవరూ మన ఇంటికి రాకపోతే నేను ఇన్నాళ్ళు పట్టించుకోలేదు. కానీ నిన్న బాబాయ్ చెప్పాడు నీ సంగతంతా. నీకన్నా 30 ఏళ్ళు పెద్దున్న వ్యక్తిని డబ్బు కోసమే కదా పెళ్లి చేసుకున్నావు. నీకు సిగ్గనిపించలేదా అమ్మా అన్నాడు బాధగా. నాన్న మహేష్, మీ బాబాయ్ మాటలు నమ్ముతున్నావా? బిడ్డతో నేనుంటే నా భర్త పోయి నన్ను ఎంతో టార్చర్ పెట్టాడు. తో సంబంధం పెట్టుకోవాలని చూశాడు. నువ్వు నాకు కొడుకుతో సమానం అంటే పక్క నవ్వే. చెర నుండి ఎలా తప్పించుకోవాలో నాకు తెలియదు. నీ కోసం నేను బ్రతక. నేను ఇంకో పెళ్లి చేసుకున్నా వచ్చేవాడు నిన్ను కొడుగ్గా అంగీకరిస్తాడన్న నమ్మకం నాకు లేదు. అందుకే ఆ పెద్ద ఆయన మంచం మీద ఉండడంతో శుభ్రం చేయడానికి నేను జాయిన్ అయ్యాను అక్కడ. నన్ను కన్న కూతుర్లా చూసుకున్నాడు ఆయన. అని నీ బాబాయ్ నన్ను వదలలేదు. విషయం తెలిసి ఆ పెద్ద ఆయన నా మెడలో తాలి కట్టి, అందరికీ ఇది తాలి బంధం కాదు, నా కూతురు లాంటి దాని అమ్మ, మలమూత్రాలు శుభ్రం చేస్తాను కోసమే నీ మెడలో తాలి కడుతున్నాను. చల్లగా 100 ఏళ్ళు నీ బిడ్డని పెంచుకుంటూ బ్రతుకు తల్లి. నీ పెద్ద ఆయన అన్న ఆ మెడలో తాలి రక్షణ కోసమే బాబు ఉంది బాధగా.